సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. సార్ ఇది ఇప్పుడు ఒక న్యూస్ వచ్చేసింది. ఏంటి అంటే మన చావా మూవీ డైరెక్టర్ సారీ చెప్పారంట. అసలు ఎవరికి చెప్పారు, ఎందుకు చెప్పారు? చావా మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి డబుల్ కలెక్షన్స్ తోటి విక్కీ కౌశల్ని అసలు యాక్టింగ్ రాదు, ఇలాంటి వాళ్ళని తీసుకోవడం దేనికి అన్న వాళ్ళ నోర్లు మూయిపించి అద్భుతంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి కొడుకు సంభాజీ మహారాజ్ గురించి కథ హిస్టరీని చూపించారు. ఇలాంటి హిస్టరీ సినిమాలు రావాలి, జనాలకి తెలియాలి. ఎందుకంటే బాలీవుడ్లో అసలు రతన్ సింగ్ ఎవరు అనేది షాహిద్ కపూర్తోనే చూపించారు. అండ్ పద్మావతిలో ఖిల్జీ మన రణ్వీర్ సింగ్ని చూపించారు, ఎంత అద్భుతంగా చూపించారు. తర్వాత జోధా అక్బర్ ఎవరు, జోధా ఎవరు అనేది, పద్మావత్ కదా, ఇవన్నీ సంజలీలా బన్సాలి గారి, లేకపోతే అశుతోష్ గోవార్కర్వి, ఇవన్నీ అద్భుతమైనవి అన్నమాట ఇవి. సో ఇలాంటి సినిమాలు హిస్టరీ అనేది మ్యాండేటరీగా ఉండాలి మనకు. అవి జనాలు చూసే విధంగా ఉండాలి, అంటే జనాలకు అర్థం కావాలి కథ. చావాలో కూడా అంతే. ఔరంగజేబు మొఘలుల రాజు పరిపాలనలో సంభాజీ మహారాజుని ఎలా ఆ మొఘలుల పాలన నుంచి సంభాజీ మహారాజ్ స్వరాజ్యం కోసం ఎట్లా పోరాడాడు, ఛత్రపతి శివాజీ పేరు ఇప్పుడు ఎట్లయితే మరాఠా రాష్ట్రంలో వినపడుతుందో, మరాఠా ప్రజల్ని హిందూ దేశంలో స్వరాజ్యం కోసం పోరాడిన ఆ సంభాజీ మహారాజ్ గురించి అద్భుతంగా తెరకెక్కించారు, విక్కీ కౌశల్ తీశారు. కానీ ఇందులో ఏమైందంటే సినిమా తీసేటప్పుడు కొన్ని ఎలిమెంట్స్ అనేవి కథలో అనుగుణంగా ఉండాలి. హిస్టరీ అనేది హిస్టరీ లాగానే ఉండాలి, దాన్ని చేంజ్ చేయడానికి ఉండదు. సినిమా కోసం లిబర్టీ ఏమైనా తీసుకున్నారా, అడ్వాంటేజ్ ఏమైనా తీసుకున్నారా అనేది మనకు స్పష్టంగా కనపడుతుంది. కానీ అడ్వాంటేజ్ తీసుకున్నారా లేదా అని పక్కన పెడితే దాంట్లో 2 క్యారెక్టర్లు, అంటే సంభాజీ మహారాజ్ని పట్టించే క్యారెక్టర్, ఆయన ఎక్కడున్నాడో ఆయన గుట్టు రట్టు చేసే క్యారెక్టర్ ఆయన ఫ్యామిలీకి సంబంధించిన మనుషులే చేస్తారు. అది యేసుబాయి వాళ్ళ బ్రదర్ కానోజీ షిర్కే అని వాళ్ళు చేశారు అని థియేటర్లో చూపించారు. జనరల్గా హిస్టరీలో పూర్వీకులు కొన్ని వందల సంవత్సరాల ముందు ఏం జరిగింది అనేది మన హిస్టరీలోకి వెళ్తే సంభాజీ మహారాజ్ ఇంట్లోనే ఉండే వాళ్ళు చిత్రీకరించారని మాత్రం తెలుస్తుంది మనకు గ్యారంటీగా. దాంట్లో వీళ్ళు కానోజీ షిర్కే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, మా పూర్వీకుల్ని మా తాత ముత్తాతల్ని మీరు చెడుగా చూపించారు, అందులో వాళ్ళు చెడుగా చూసారని మీకు తెలుసా? హిస్టరీలో కూడా లేదు కదా, ఈ కుటుంబం వాళ్ళే తీశారు కదా, సినిమా లిబర్టీ కోసం వాళ్ళని ఎందుకు తీసుకున్నారు అని ఆ కుటుంబం వాళ్ళు కోర్టుని ఆశ్రయించి పరువు నష్టం దావా 100 కోట్లు వేయిస్తానని చెప్పేసరికి డైరెక్టర్ స్పందించి, ఇది జరుగుతోంది యాక్చువల్గా, డైరెక్టర్ స్పందించి ఏం చెప్పాడంటే, చూడండి మేము కానోజీ పేర్లని మాత్రమే పేర్కొన్నాము, షిర్కే అనే ఇంటి పేరు నేను పెట్టలేదు, అంటే వాళ్ళ పేరు, ప్లస్ అది ఏ ఊరు నుంచి వచ్చారు, ఏ ప్రాంతం నుంచి వచ్చారు అనేది కూడా మేము మెన్షన్ చేయలేదు. సో మేము సినిమా కోసం అసలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో తెలియాలి కాబట్టి వాళ్ళే అని మాకు పూర్వంలో హిస్టరీలో ఉండింది కాబట్టి మేము వాళ్ళ పేర్లని మెన్షన్ చేయాల్సి వచ్చింది. దీనివల్ల మీ మనోభావాలు కానీ దెబ్బతిని ఉంటే క్షమించండి, సినిమా యూనిట్ తరఫునంతా క్షమించండి అని చెప్పి వాళ్ళు క్షమాపణ చెప్పడం జరిగింది. ఇలాంటివి ఖచ్చితంగా జరుగుతూనే ఉంటాయి అన్నమాట బేసికల్గా. కానీ ఒక డైరెక్టరు ఇంత అద్భుతమైన సినిమాని తెరకెక్కించినప్పుడు ఇంత చిన్న పొరపాట్లు ఎలా చేస్తున్నాడు, ఇంత పొరపాట్లు ఖచ్చితంగా చేయకుండా ఉండాల్సింది అని నెటిజన్లు మాట్లాడుతున్నారు తప్ప, అంత పెద్ద హిస్టారికల్ డ్రామాని తీసుకుంటున్నప్పుడు ఆ పొరపాట్లు వాళ్ళు చేస్తారని అనుకోవడం తప్పు. ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. కానీ ఏంటంటే ఇప్పుడు మీడియా వచ్చింది కదా, మనం ఏదైనా చెప్పచ్చు, ఏదైనా చెయ్యొచ్చు ఆధారాలు లేకుండా. మనం ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల కింద ఉండే ఆధారాలు వీళ్ళ పూర్వీకులు గురించి చెడుగా చెప్తున్నారని వీళ్ళకి ఎట్లా తెలుస్తుంది? అప్పుడు వాళ్ళు ఎట్లా చేశారో మనకేం తెలియదు, అది ఏ కారణంగా చేశారో తెలియదు, మొఘలులకి వాళ్ళు ఎందుకు సాయపడ్డారో తెలియదు. అలా అనుకుంటే హిందువులు ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి పరిపాలనలో ఉండే వాళ్ళు చాలామంది మొఘలులకి హెల్ప్ చేసినట్టు చూపించారు దాంట్లో సినిమాలో. సో అలాంటి వాళ్ళందరూ కూడా ముందుకు రావాలి కదా. ఒక డైరెక్టర్ని తప్పు పట్టేసి డైరెక్టర్ సినిమా తప్పు తీసేశాడు, అంత మంచిగా ఆడుతున్న సినిమాని నువ్వు చెడు చేయాలని చెప్పి పబ్లిసిటీ స్టంట్స్ చేయడం అనేది తప్పు. ఒకవేళ నిజంగా జరిగిందో లేదో పక్కన పెడితే డైరెక్టరు హృదయపూర్వకంగా ఖచ్చితంగా బయటకు వచ్చి క్షమించండి అని చెప్పారు. సో
చావా సినిమా బాగుందండి, థియేటర్లో చూడండి. సో హిస్టరీ అనేది పిల్లలకి నేర్పించండి. పిల్లలకి ఇప్పుడు తెలియంది ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే ఎవరు, శంభాజీ మహారాజ్ అంటే ఎవరు. ఇప్పుడు అందరూ స్నాప్చాట్స్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇవన్నీ బాగా వాడుతున్నారు కదా. వాళ్ళలో వీళ్ళకి కూడా హిస్టరీ అనేది తెలిస్తే అవి కూడా ట్రెండింగ్లోకి వెళ్తాయి. థ్యాంక్ యూ.